మిరప సీజన్ స్టార్ట్ అయిపోయింది. టాప్ 5 మిరప విత్తనాలు. మనకు ప్రతి రైతన్న కూడా ఏ విత్తనాన్ని ఎంచుకోవాలి? ఏ విత్తనాన్ని ఎంచుకున్నప్పుడు మనకు అధిక దిగుబడి వస్తుంది? అలాంటి ఎటువంటి కంపెనీలు మనకు మార్కెట్‌లో కోకొల్లలుగా కంపెనీలనేది రావడం జరిగింది. అవి కొన్ని ఒక సంవత్సరం ఒక వెరైటీ, మళ్ళో సంవత్సరం మళ్ళా వెరైటీ, కొత్త వెరైటీ, కొత్త వెరైటీ, కొత్త వెరైటీ, బాగా పండిన వెరైటీ అని చెప్పేసి ప్రతి రైతు లోకల్‌లో కనపడేటువంటి ఫీల్డ్ వీడియోలు చూసి కావచ్చు, లేదంటే యూట్యూబ్‌లో వీడియోలు చూసి కావచ్చు, లేదంటే మన పక్కన వేసిన వాళ్ళ ఫీల్డ్ వీడియోలు చూసి కావచ్చు, విత్తనాలను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది కదా! అయితే మన తెలుగు యువ రైతు ఎటువంటి సీడ్ అనేది రికమెండ్ చేస్తుంది. అలాగే ఈ వీడియోలో ఒక 5 రకాలైనటువంటి మిరప విత్తనాలను తెలియజేస్తాను. దాంతో పాటుగా ఒక సమగ్రమైనటువంటి యాజమాన్యాన్ని కూడా తెలియజేస్తాను. ప్రతి రైతు కూడా కొంచెం ఓపికతో ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. ఇది ఎటువంటి బ్రాండ్ ప్రమోషన్ అయితే కాదు. 100% ఒక రైతుకి అవేర్‌నెస్ వీడియో మాత్రమే. ఈ వీడియో చూస్తే మాత్రం మీకు మంచిగా కొంతవరకు ఆల్రెడీ మిరపలో మీకు ఎంతో అనుభవం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి అధునాతన టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడున్నటువంటి మోడర్న్ సైన్స్ ప్రకారం ఏ విధమైనటువంటి యాజమాన్యం తగ్గించినప్పుడు మనకు ఈ అతి తక్కువ రేట్లలో కూడా పంట అనేది లాభదాయకంగా ఉంటుందో క్లియర్‌గా తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోలో మాట్లాడేటువంటి విత్తన కంపెనీలు వచ్చేసి 100% ఆర్&డి సెంటర్ ఉండి సొంతంగా రీసెర్చ్ చేస్తూ మార్కెట్లో రేపు విత్తనం ఫెయిల్ అయినా కూడా నిలబడేటువంటి కంపెనీలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రతి సంవత్సరం కొత్త విత్తనం వైపు రైతు పరిగెత్తడం జరుగుతుంది. కానీ కొత్త విత్తనం కంటే కూడా మార్కెట్లో నిలబడి ఉన్నటువంటి విత్తనాలు అంటే గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మార్కెట్లో స్టేబుల్గా ఉన్నటువంటి విత్తనాల గురించి మాత్రమే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఆల్రెడీ పోయిన సంవత్సరం బాగా పండినవి, అంతకుముందు సంవత్సరం కూడా బాగా పండిన విత్తనాలు ఈ సంవత్సరం కూడా బాగానే పండుతాయి. లాస్ట్ ఇయర్ కొంచెం వైరస్ అనేది తక్కువగా ఉంది. అంటే మనకు పోయిన సంవత్సరం వైరస్ అనేది కొత్తగా కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం కొత్త విత్తనాలు ఎంచుకునేటప్పుడు మాత్రం రైతు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మళ్ళీ ఎండలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఎల్ నీనో ప్రభావం వల్ల ఎప్పుడైనా సరే మనకు క్లైమేట్ అనేది కూల్గా ఉన్నప్పుడు వైట్ ఫ్లై ఉధృతి అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. డ్రాట్ కండిషన్లో మనకి ఇప్పుడు ఎండాకాలం వేసేటప్పుడు కానీ లేదంటే డ్రాట్ కండిషన్లో వైరస్ల ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎంచుకోబోయేటువంటి విత్తనాలు అనేవి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోలో ఎంఎన్సీ కంపెనీల గురించి మాట్లాడాను. కేవలం మన తెలుగు రాష్ట్రాల గురించి, అలాగే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గురించి రీసెర్చ్ చేస్తూ మన సొంత రాష్ట్రాల్లో ఆర్&డి సెంటర్లు కలిగి ఉండి మన సొంత రాష్ట్రాల్లో విత్తనాలు ఉత్పత్తి చేసే కంపెనీల గురించి మాట్లాడతాం. ఇందులో ప్రప్రథమమైనది మన తెలుగు రాష్ట్రాల్లో విత్తనాలు ఉత్పత్తి చేస్తూ బయటి రాష్ట్రాలకు, బయటి దేశాలకు కూడా విత్తనాలు పంపిణీ చేస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్స్. ఈ రవి హైబ్రిడ్ సీడ్స్ అనేది గడిచినటువంటి 5-6 సంవత్సరాల నుంచి కూడా మార్కెట్లో మంచి ముందంజలో ఉంది మిరప విత్తనాల విషయంలో. దీంట్లో మనకు ఆల్రెడీ 2-3 సంవత్సరాల నుంచి స్టేబుల్గా ఉన్నటువంటి వెరైటీ వచ్చేసి ఆర్హెచ్ఎస్ వెంకీ 6268. ఇది మనకు ఒరిజినల్ తేజాల్లో అమ్ముడుపోతుంది. మొక్క రకం వచ్చేసి మనకు ఎత్తుగా పెరుగుతుంది, చిక్కడి కాపు కలిగి ఉంటుంది. మనకు 100% కాయ క్వాలిటీ కానీ తాలు విషయంలో కానీ దేంట్లో అయినా సరే కాంప్రమైజింగ్ లేకుండా మనకు మంచి దిగుబడినిస్తుంది. దీంట్లో ఈ సంవత్సరం కొత్తగా ఇదే సెగ్మెంట్లో మనకు ఆర్హెచ్ఎస్ 5555 అనేటువంటి విత్తనాలను తీసుకురావడం జరిగింది రవి హైబ్రిడ్ సీడ్స్ నుంచి. మీరు ఈ 2 రకాల్లో ఏదైనా రకాలని సాగు చేసుకోవచ్చు. ఇందులోని ఈ 2 రకాలే కాదు, ప్రాంతాలకు తగ్గట్టుగా దగ్గరగా 120 రకాలైనటువంటి తేజ విత్తనాలు రవి హైబ్రిడ్ సీడ్స్లో ఉన్నాయి. ఓన్లీ తేజాలోనే 120కి పైగా విత్తనాలు అనేది రవి హైబ్రిడ్ సీడ్స్లో ఉన్నాయి. మీ దగ్గరలోని ఎంప్లాయీ ద్వారా కావచ్చు, లేదంటే తెలుగు యువరైతు టీం ద్వారా కానీ ఆ విత్తనాలను ఎంపిక చేసుకుని వీటి కోసమే అధిక రేట్లో కొట్లాడకండి. ఒకటే చెప్తున్నాను నేను, ఇదే విత్తనం కోసం అని చెప్పేసి కొట్లాడాల్సిన అవసరం లేదు. 120 రకాల తేజ విత్తనాలు ఇందులో ఉన్నాయి. ఇందులో ఇంప్రూవ్డ్ కొత్తగా ఉన్నటువంటి వెరైటీలు వచ్చేసి ఆర్హెచ్ఎస్ 6268, వెంకీ 6268, ఆర్హెచ్ఎస్ 5555. ఈ 2 విత్తనాలు కూడా ప్రస్తుతం తేజ సెగ్మెంట్లో మంచి క్వాలిటీతో, మంచి యొక్క లక్షణాలతో వైరస్ని చాలా వరకు సమర్థవంతంగా తట్టుకొని పూత ఖాతానే తొందరగా నిలబెట్టుకొని కటింగ్ టు కటింగ్ ఇంటర్వెల్ తక్కువగా ఉన్నటువంటి మంచి వెరైటీస్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకు రెండో రకంలోకి వచ్చేసరికి మనకు సర్పన్ హైబ్రిడ్ సీడ్స్. ఈ సర్పన్ హైబ్రిడ్ సీడ్స్ అంటే ఇది కూడా తెలుగు రాష్ట్రాల మీద, అలాగే నార్త్ ఈస్ట్ ఇండియా మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి మార్కెట్ చేయడం జరుగుతుంది. మనకు బ్యాడ్గిలలో వన్ ఆఫ్ ద బెస్ట్ సీడ్ ఏదైనా ఉందంటే బ్యాడ్గి సెగ్మెంట్లో సర్పన్ సీడ్స్ అనేది ఒక బ్రాండ్తో కూడుకున్నటువంటి విషయం. ఇదేంటంటే కలర్ విషయంలో చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే కించ క్వాలిటీలో కూడా చాలా క్వాలిటీని కలిగి ఉంది. అలాంటి ఈ సర్పన్ సీడ్స్ అనేది మనకు చాలామంది కనుమరుగైపోయింది, పట్టించుకోవడం మానేశారు. కానీ ఇందులో బెస్ట్ తేజ వెరైటీ మన తెలుగు రాష్ట్రాలకు చూడే విధంగా 4444 అనే పేరుతో 3 సంవత్సరాల క్రితం ఈ సర్పన్ సీడ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ 4444 అనేది ఇది మనకు చిక్కడి కాపు గుబురుగా పెరుగుతుంది. మనకు చాలా దగ్గరగా ఇంటర్నోట్ గ్యాప్ వస్తుంది. మొక్క అనేది కింద స్టెమ్ దృఢంగా వచ్చి ఎక్కువ కాపు, ఎక్కువ కాయ నిలబెట్టుకోవడానికి మల్చింగ్ మరియు నేల రెండింటికి కూడా అనుకూలమైనది. ఇది డ్రిప్ ద్వారా సాగు చేసుకున్నప్పుడు, మల్చింగ్ మీద సాగు చేసుకుంటే మాత్రం 100% 35 క్వింటాల పైన దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలా కలర్ కూడా చాలా నీట్గా, సర్పన్ అంటేనే కలర్కి చెప్పాల్సిన అవసరం లేదు. కలర్ బాగుండి హై పెంజెన్సీతో, అధిక కారంతో, మంచి క్వాలిటీతో ఈ యొక్క విత్తనం ఉంటుంది. దీని యొక్క వైరస్ టాలరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే చాలా ఎక్కువ వైరస్ టాలరెన్స్ కలిగి ఉంటుంది. మనకి వైరస్ విషయంలో కూడా చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీంట్లో ఉన్నటువంటి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది తాలు చాలా తక్కువ.
రెండోది వచ్చేసి కొన్ని ప్రాంతాల్లో ఒకటేసారి కాయ కోస్తుంటారు. మనకు 2, 3 కటింగ్‌లు కాకుండా ఒకేసారి కాయంతా కటింగ్ చేస్తుంటారు కదా! ఆ ప్రాంతాలకు కూడా ఇది అనుకూలం. అంటే లాస్ట్ వరకు కూడా కాయ తెంపకపోయినా వర్షాలు పడ్డప్పుడు కూడా తాళనేది తక్కువగా ఉంటుంది. కాయ నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం చాలా ఎక్కువ ఉంటుంది. గింజల శాతం కూడా దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ నమ్మకమైన కంపెనీ. ఆర్&డి ఉన్నటువంటి కంపెనీ. చాలా పెద్ద అంటే మన తెలుగు రాష్ట్రాల కోసం డిజైన్ చేయబడినటువంటి కంపెనీ కాబట్టి ఈ సర్పంచ్ 4444 కూడా మన లాస్ట్ ఇయర్ వీడియో చేసాం. ఈ ఇయర్ కూడా ఆ ఫీల్డ్‌లు ఉన్నాయి. కాబట్టి ఎంతసేపు ఫీల్డ్ వీడియోస్ పెట్టు, ఫోటోస్ పెట్టు కాకుండా 100% కంపెనీ యొక్క చరిత్ర ప్రకారం మీరు నా తెలుగు యువ రైతు మేనేజ్మెంట్‌లో సాగు చేసుకునే వాళ్ళకైతే మాత్రం 100% నేను ఈ వెరైటీస్‌ని అయితే రికమెండ్ చేస్తాను. ఇక్కడ ప్రతి రైతన్న కూడా తెలుగు యువ రైతు మేనేజ్మెంట్ అనగా నాకు వ్యవసాయం రాదా, నాకు పండియడం రాదా, నువ్వు చెప్పేది ఏంది నాకు, నాకు మందులు తెలుసు, నేను 30 క్వింటాలు పండిస్తున్నాను, 40 క్వింటాలు పండిస్తున్నాను అటువంటి అహంతో ఉన్నారు కదా, వాళ్ళందరిది నేను నిజంగా మీరు గొప్పవాళ్ళు నేను కాదు, మీకు నేను చెప్పేంత వ్యక్తిని కాకపోవచ్చు, కానీ నేను ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు పండిస్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే తెలుగు యువ రైతు మేనేజ్మెంట్ అంటే నేనేదో బయో మందులు చెప్పను మీకు, నేనేదో ఆర్గానిక్ మందులు చెప్పను. ఇక్కడ నా తెలుగు యువ రైతు మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఉదాహరణకు మనం తెల్లదోమకు మందులు కొడతాం. ఈ రోజు ఏం కొడతాం, తెల్లదోమ రాగానే ఓషిన్ కొడతాం, లేదంటే ప్రైడ్ కొడతాం, లేదంటే ఇమిడా కొడతాం, లేదంటే అక్టారా కొడతాం. ఈ థయోమిథాక్సమ్ కావచ్చు, ఇమిడా క్లోప్రైడ్ కావచ్చు, ఈ ఓషిన్ కావచ్చు, పిఐ కంపెనీ ఓషిన్ కావచ్చు, అలాంటో కావచ్చు, లేదంటే మనకు ఈ ప్రైడ్ కావచ్చు, ఇవన్నీ తెల్లదోమే పనిచేస్తాయి. మీరు ఏం చేస్తారంటే పురుగు మందు మార్చి కొట్టాలి కాబట్టి ఒకసారి థయోమిథాక్సమ్ కొడితే రెండోసారి ఇమిడా కొడతారు. కానీ మీరంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది రైతులు తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టకండి, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది తెలియని విషయం ఏంటంటే ఇవన్నీ కూడా నియోనికోటినాయిడ్స్ 4A గ్రూప్కి చెందినటువంటి మందులు. ఇవి కంటిన్యూషన్లో కొట్టడం వల్ల పురుగు యొక్క రెసిస్టెన్స్ పెరిగి ఆ పురుగు చావకుండా తయారవుతుంది, తొందరగా వైరస్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవి మార్చి కొట్టడం అంటే పురుగు మందుని మార్చి కొట్టడం కాదు, పురుగు మందు యొక్క గ్రూప్ని మార్చి కొట్టడం. నా తెలుగు యువ రైతు ఏం చేస్తుందంటే ఈ పురుగు మందు యొక్క గ్రూప్ని మార్చి మీకు తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మోనోక్రోటోఫాస్ ఉంది, రోగోర్ ఉంది, మెలాథియన్ ఉంది, ఇథియాన్ ఉంది. ఇవన్నీ కూడా మీకు తెలుసో లేదో ఇవన్నీ కూడా 1B గ్రూప్ చెందినటువంటి మందులు. ఇప్పుడు క్లోరిఫైరిపాస్ ఉంది, ఇవన్నీ కూడా 1B చెందినటువంటి గ్రూప్. ఎస్పేడ్ కూడా 1Bనే. ఇక్కడ ఏం చేస్తాడు, మోనో ఎస్పేడ్ ఫస్ట్ కొడతాడు, తర్వాత క్లోరిఫైరిపాస్ కొడతాడు. ఈ రెండు కూడా ఒకే గ్రూప్కి చెందినప్పుడు నీకు తగ్గినట్టుగా 4 రోజుల వరకు కంట్రోల్ అనిపిస్తుంది. కానీ ఆ పురుగులోనే కొన్ని దశలు ఉంటాయి. ఉదాహరణకు తెల్లదోమని తీసుకుంటే మీకు అడల్ట్ దశ కంటే కూడా నింపులు అనేది ఎక్కువగా అటాక్ చేస్తాయి. నింపులు అనేది మొక్కను చాలా తీవ్రంగా డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఆటోమేటిక్గా నీకు పైకి నైట్ కనపడ్డా కూడా కిందంగా రసాన్ని పీల్చుతూ మొక్కను నాశనం చేస్తాయి. ఇక్కడ ప్రతి రైతు కూడా పోతే 2B ఫిప్రోనిల్ ఇక్కడ ఏం చేస్తాడు, ఒకసారి జంప్ కొడతాడు, ఇంకోసారి వచ్చేసి మళ్ళీ రిజెంట్ అని ఫిప్రోనిల్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఇంకో మంది తీసుకొచ్చి కొడతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫిప్రోనిల్ ప్రాపగేట్ కాంబినేషన్లో జోల్ట్ ఉంది, ఈసారి అడ్మైర్ జంప్ కొడతాడు. మనకి ఇక్కడ ఇమిడాక్లోపిడ్ జంప్ కొట్టాడు. మళ్ళీసారి ఏం చేస్తాడంటే రైతు ఈ ఫిప్రోనిల్ ప్రాపగేట్ కాంబినేషన్ కానీ ఫిప్రోనిల్ బైఫింత్రిన్ కాంబినేషన్లో కానీ తీసుకొచ్చి కొడతాడు. మూడోసారి ఏం చేస్తాడు, ఇథియాను సైపర్మిత్రిన్ కాంబినేషన్ తీసుకొస్తాడు. ఇక్కడ రైతు కొట్టినటువంటి మందులు చూస్తే 1B 4A 3A గ్రూప్ 3 ఈ 3 మందులనే మార్చి కొట్టాడు. దీనివల్ల ఏమైందంటే ఈ పురుగు కంట్రోల్ అవ్వకపోగా రెసిస్టెన్స్ పెరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక మొక్క పైన ఒక పెస్ట్ దాడి చేస్తుందంటే, ఉదాహరణకు వైట్ ఫ్లై దాడి చేస్తుందంటే మొక్క యొక్క పత్ర రంధ్రాలు సరిగ్గా కంట్రోల్లో లేకపోవడం, లేదంటే మొక్కల్లో ఉన్నటువంటి ఫ్లోయం సిస్టమ్ షుగర్స్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మొక్కల్లో చక్కెరలు అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి, ఆ ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా జరగకపోవడం, వీటి వల్ల వైట్ ఫ్లై అనేది మొక్క పైన అటాక్ చేయడం జరుగుతుంది. అందుకే మనకి ఇది ఎక్కువగా డ్రాట్ కండిషన్లో వైట్ ఫ్లై అంటే వేడి వాతావరణాల్లో మనకు తెల్లదోమ అనేది ఎక్కువగా కనపడుతుంది. దానికి కారణం ఏంటంటే ఒకేసారి హ్యూమిడిటీ పెరిగిపోయినప్పుడు, అంటే వర్షం పడి ఎండలు కొట్టేటప్పుడు ఎక్కువగా తెల్లదోమ అటాక్ చేయడం, ఎండలు ఎక్కువగా కొట్టేటప్పుడు తెల్లదోమ అటాక్ చేయడం, వైరస్లు ఎక్కువ రావడం కారణం ఏంటంటే షుగర్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అనేది కంట్రోల్లో ఉండకపోవడం. ఇలాంటి సమయంలో ఏం చేసుకోవాలి, పొటాషియం లాంటి న్యూట్రిషన్ వాడుకోవాలి, దాంతోపాటు అమైనో యాసిడ్స్ లాంటి న్యూట్రిషన్ వాడుకోవాలి. దీనివల్ల ఏమైందంటే మొక్కల్లో ఉన్నటువంటి ట్రాన్స్పిరేషన్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇది న్యూట్రిషన్ మేనేజ్మెంట్కి వస్తుంది. ఇక్కడ తెలుగు యువ రైతు తెలియజేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెస్టిసైడ్ రెగ్యులేషన్. పెస్టిసైడ్స్ని నేను చెప్తున్నా కదా, కరెక్ట్గా పెస్టిసైడ్ వాడుకొని కరెక్ట్ న్యూట్రిషన్ మా రెసిస్టెన్స్ యాక్షన్ కమిటీ ప్రకారం పెస్టిసైడ్ వాడుకొని బరాబర్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ మీరు అందిస్తే అసలు ఏ బయో మందు పనికిరాదు. నేను చెప్తున్నా కదా, ఏ బయో మందు పనికిరాదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రైతు చేసేటువంటి తప్పు ఏంటంటే తెలుగు యువ రైతు ఇంకొక విషయం ఏం చెప్తుందంటే ప్రతి రైతు మొక్క నాటిన 30 రోజులలో నాకు సైడ్ కొమ్మలు రావాలని బెనీవియా కొట్టడం, అది కొట్టడం, ఇది కొట్టడం, సైడ్ కొమ్మలు రావాలి. మొదటి 30 రోజుల్లో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే 100% రూట్ పెరగాలి. ప్లాంట్ విగర్ ప్రకారం మీరు ఏ సైంటిస్ట్ అయినా అడగండి, మొదటి 30 రోజులు రూట్ మాత్రమే పెరగాలి. మొదటి 30 రోజుల్లో అప్పర్ గ్రోత్ తక్కువగా ఉండి ఎవరి మొక్కలైతే లోయర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ యొక్క దిగుబడి మాత్రమే బాగుంటుంది.
అందుకే మన పురాతన వ్యవసాయ విజ్ఞానం వృక్షాయుర్వేదం కానీ, బృహత్ సంహిత కానీ, లేకపోతే మనకు కృషి పరాశారు కానీ ఇయన్నీ ఏం చెప్తాయంటే అమావాస్యకి టైంలో రూట్ పెరిగే విధంగా మొక్కల్ని కార్తెల్ని డిజైన్ చేసేసి మనకు అందించడం జరిగింది. అందించడానికి గల ఏకైక కారణం ఏంటంటే మొదటి దశలో వేరు వ్యవస్థ పెరగాలి. నువ్వు ఈ వేరు వ్యవస్థను పెంచకుండా ఎంతసేపు సైడ్ కొమ్మలు అని చెప్పేసి మందు కొట్టి దాన్ని అడ్డగోలు ఆక్సిజన్లు కొట్టి మొక్కను పెంచి తర్వాత నువ్వు ఇంటర్ కల్టివేషన్ బంద్ చేయగానే మనం కల్టివేషన్ బంద్ చేస్తాం. ఆ తర్వాత మనం ఫర్టిలైజర్ వేయడం బంద్ చేస్తాం. అప్పుడు ఏమైంది, ఇది రీప్రొడక్షన్కి వచ్చినాక వేరు పెరగదు. ఇక ఎంతసేపు పైన మనం కొట్టిన మందులు సరిపోక గొట్టెకాయలు రావడం, కాయలు రాలిపోవడం, కాయలు వంకలు తిరగడం, పండుగకి అటాక్ చేయడం. ఈ పండుగకి అటాక్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మొక్కలో ఫుడ్ సరిపోక లోపల జైలం అనేది చిట్లిపోవడం వల్ల పండుగ అనేది ఎక్కువగా అటాక్ చేస్తుంది. మిర్చి పండుగ లాంటివి అటాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్, 2 రూట్ డెవలప్మెంట్, 3వది వచ్చేసి పెస్టిసైడ్ రెగ్యులేషన్. ఈ 3 విషయాల్లో తెలుగు రైతు మీకు ఆర్గనైజ్ చేస్తుంది. దేంట్లో అంటే ఈ 3 రకాలైనటువంటి మేనేజ్మెంట్లో ఆర్గనైజ్ చేసి మొక్క యొక్క ప్లాంట్ యొక్క గ్రోత్. అలాగే మీరు ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను కొత్తగా వ్యవసాయంలోకి వచ్చినప్పుడు మా తాత మా తండ్రి వీళ్ళు వ్యవసాయం చేసినప్పుడు మిరప చేను అంటే నేను కనపడకపోయేది. మా నాన్న మిరపేసినప్పుడు నేను అల్లకపోతే కనపడకపోయేది. అప్పుడు వండిన దిగుబడి ఏంటంటే 25 క్వింటాలు. ఈరోజు నా మొక్కల కాడికి లేని చేనులో కూడా 30-45 క్వింటాలు పండుతుంది. అంటే ఇక్కడ ప్లాంట్ ఎత్తు పెరగడం అనేది దిగుబడి పైన ప్రభావం చూపెట్టదు. 100% ప్రతి రైతు తెలుసుకోవాల్సిందంటే ఆ రోజు 40 ఇంచులు వచ్చాయి, ఈ రోజు 40 ఇంచులు వచ్చాయి. ఆ రోజు వేసింది 42 ఇంచులు వచ్చాయి, ఈ రోజు వేసింది 42 ఇంచులు వచ్చాయి. కానీ ఈరోజు ఇంకా దిగుబడి పెరిగింది. ఇంకా గట్టిగా మాట్లాడితే మల్చింగ్లో మేము 4.5 ఫీట్లు 5 ఫీట్లు వేస్తాం జిగ్జాగ్ పద్ధతిలో. అయినా మొక్కల డెన్సిటీ తగ్గుతున్న కొద్దీ ప్రొడక్టివిటీ పెరిగింది, హైట్ తగ్గుతున్న కొద్దీ ప్రొడక్టివిటీ పెరిగింది. అంటే ఇక్కడ మొక్క యొక్క ఎదుగుదల, ఎత్తు ఇవి ప్రామాణికం కాదు. మొక్క యొక్క గింజల కౌంటు, అలాగే అది వచ్చేటువంటి తూకం, అది కాసేటటువంటి ఇంటర్నోట్ గ్యాప్, ఇవి మాత్రమే ప్రభావితం చేస్తాయి. మీ కంటికి కనపడే ఇట్లా చెట్లు లేపంగానే పుట్టేటి కాయలు కనపడంత మాత్రం అది మంచి దిగుబడి అనుకుంటే మాత్రం నిజంగా నా దృష్టిలో అయితే అది తప్పే. ఎవరైనా కొంతమంది రైతులు అడవులు పెట్టుబడి పెట్టి పండియొచ్చు, వాళ్ళు నాకు కామెంట్ కూడా పెట్టవచ్చు, నాకు పండింది ఇదంతా అది ఇది అని చెప్పేసి అనొచ్చు. కానీ నేను ఒకటి చెప్తాను, నా తెలుగు యువ రైతు మేనేజ్మెంట్లో చేసేటువంటి ప్రతి రైతులకు తోడుగా నేను ఉంటాను. పంట నష్టం రాకుండా మేము తోడుగా ఉండగలం. ఇక మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే 100% మమ్మల్ని సంప్రదించండి. ఇక 3వ విషయం వచ్చేసి విత్తనాల గురించి ఆపేశాను కదా. మన లాస్ట్ ఇయర్ చెప్పినటువంటి కార్తికేయ సీడ్స్, ఈ కార్తికేయ సీడ్స్ కూడా మనకు తెలుగు రాష్ట్రాలు రీసెర్చ్ చేస్తుంది. ఆల్మోస్ట్ మీకు నర్సరీలలో ఎవరిని అడిగినా తెలియని వాళ్ళు ఉండరు. వీళ్ళ దగ్గర నుంచి టైగర్ అనేటువంటి విత్తనాన్ని తీసుకురావడం జరిగింది. ఈ టైగర్ అనేది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా మార్కెట్లో ఉంది. చిక్కడి కాపు, అలాగే మనకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకు మొక్క యొక్క గేరామా చూసుకున్నట్లయితే గుబురు రకం, మనకి ఇది గుబురుగా పెరుగుతుంది, ఎత్తు రకం కాదు, గుబురుగా పెరుగుతుంది. కాబట్టి మల్చింగ్ మరియు నేల 2 రకాలకు అనుకూలమైనది. కాయ క్వాలిటీ బాగుంటుంది, తోలు శాతం తక్కువ. ఆ తర్వాత పిహెచ్ఎస్ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది 4వది వచ్చేసి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది స్పైడర్ 491. ఈ స్పైడర్ 491 అనేది కూడా మనకు తేజ సెగ్మెంట్లో అమ్ముడుపోతుంది. బెస్ట్ రకం, ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. 100% వైరస్ని చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ప్లాంట్ యొక్క ఎరామా బాగుంటుంది. ఇది కూడా గుబురు రకం, తీగజాతి రకం, మనకు ఒరిజినల్ తేజాల్లో అమ్ముడుపోతుంది. ఆల్మోస్ట్ చాలా వరకు కంట్రోలింగ్లో అనేది మనకు మొక్కల్లో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాలకు బేస్ చేసినటువంటి కంపెనీ త్రిమూర్తి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళి 416. ఈ 416 కూడా మీకు తెలిసిందే. త్రిమూర్తి అంటే కూడా కలర్ విషయంలో చాలా కాంప్రమైజ్ కాకుండా ఉంటుంది, కలర్ విషయంలో బాగుంటుంది, దాంతోపాటు క్వాలిటీ విషయంలో బాగుంటుంది. ఈ 5 రకాలు కూడా మీకు ప్రాంతానికి తగ్గట్టుగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకే విత్తనం అయితే ఫైనల్ కాదు. మీకు ఎటువంటి సందేహాలున్నా మంచి విత్తనాలను తెలియజేయడంలో మాత్రం తెలుగు వేరే తోడు ఉంటుంది. విత్తనం దగ్గర నుంచి పంట పూర్తయిన వరకు నేను చెప్పానని చెప్పేసి పలానా విత్తనం మీ ప్రాంతానికి సూటబుల్ కాకుండా వేసుకుని అయితే మీరు నష్టపోవద్దు. మీరు నన్ను అడిగినట్లయితే మీ ప్రాంతానికి సూటబుల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ విత్తనాన్ని మీకు నేను రికమెండ్ చేస్తాను. కాబట్టి ప్రతి రైతన్న కూడా మా మీద నమ్మకంతో వ్యవసాయంలోకి రావాలనుకున్న వాళ్ళు మా ప్రొఫైల్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. గతంలో మేము చేసినటువంటి యాజమాన్యాలు చూసుకోవచ్చు. అన్నీ చూసుకొని మీరు మాతో కలిసి రావడానికి సిద్ధపడినప్పుడు మాత్రం జై హింద్ అని కామెంట్ చేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.